ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి ఇన్ని ఎన్నికలు జరిగినాయి. అవన్నీ అగ్రవర్ణ పార్టీలు వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్ల ద్వారా గెలిచి వాళ్ళ సింహాసనం ఎక్కి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏవి కల్పించలే. రాజ్యాంగం ప్రకారము అందరికీ సమానమైన అవకాశాలు కావాలి. మరి భూమి సమానంగా లేదు, అందరికీ ఉచితంగా సరైన విద్య లేదు, మంచి వైద్యం లేదు, భూములు లేవు, వీళ్ళకు పని చేసుకోవడానికి కూడా ఏ ఉపాధి లేదు. ఇలాంటి పార్టీలు ఇప్పటి వరకు బీసీ ఎస్సీ ఎస్టీలను ఎక్కడ చైతన్యం చేయలేరు, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు చేయలేరు, ఎలాంటి సమానత్వం తీసుకురాలేరు. ఈ యొక్క దేశంలో అంబేద్కర్ కోరుకున్నట్టు రాజ్యాంగం కోరుకున్నట్టు సమానమైన వాటా రావాలి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకని చెప్పి మన పార్టీ గెలిస్తే మనకు మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మంచి నాణ్యమైన విద్యను అందిస్తాము. దానికోసం 33 లక్షల కోట్ల బడ్జెట్ను మనము కేటాయిస్తున్నాం పార్టీ తరఫున గెలిస్తే. అదేవిధంగా ఎలాంటి వైద్యాన్నైనా చేసుకోవడానికి మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఎలాంటి అనారోగ్యం పాలైనా అది ₹1,00,00,000 కానీ అలాంటి మంచి హాస్పిటల్ని కట్టించి ఎలాంటి రోగాలు రాకున్నా రోగాలు వచ్చిన వాళ్ళకు అనేకమైన న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చి వాళ్ళకు మంచి మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళకు ఆరోగ్యమైన మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంటికి పంపడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఉపాధి కోసము ఎక్కడెక్కడో దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడున్న ప్రజలు. కాబట్టి వారికి సరైన ఉపాధి కల్పించడానికి మన పార్టీ వారికి అనేకమైన పరిశ్రమలను స్థాపించి అక్కడ ఎక్కడైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కావాలనో అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిశ్రమలలో కూడా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆ పరిశ్రమలలో రిజర్వేషన్ కొడతా ఉన్నాం. అలా ఈ బీసీ ఎస్టీ ప్రజలకు ఉపాధి కల్పన చేయడానికి మన పార్టీ దాని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఎస్సీ యాక్టు ఎస్టీ యాక్టు ఎట్లుందో మన బీసీ ప్రజల కూడంగా రేపు జరిగిన అవమానాలకు అన్యాయాలకు కూడంగా వాళ్లకు ఈ యొక్క చట్టం తీసుకురాబోతుంది ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సౌకర్యవంత మంచి భూమి ఎట్లంటే మనకు బోరు ఉండి అక్కడ మంచి పంటలు పండించే మంచి భూమిని ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు దాకా చూసిన నేను ఈ యొక్క నియోజకవర్గంలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇవి ఎక్కడ ఏ మేనిఫెస్టోలు లేవు, ఎవరు ఇప్పటిదాకా కల్పించలేరు. ఆ యొక్క అన్నీ కల్పించడానికే ఈ యొక్క ప్రజలను బీసీ ఎస్టీ ప్రజలను ఈ యొక్క ఉన్నతంగా సమానత్వంగా తీసుకురావడానికి ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ వచ్చింది. కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఈ యొక్క వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు కానీ తప్పకుండా ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త పరిచి ఆలోచించి తప్పకుండా ధర్మ సమాజ్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మనకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కావాల్సిన ఎవరి వాటా ఎంతనో వారికి సమానంగా పంచే ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. బీసీ ఎస్టీ ఎస్టీ ప్రజలారా మనమంతా ఓట్లేసి ఇన్ని సంవత్సరాలుగా మళ్ళీ రాజ్యము వాళ్ళకి ఇస్తున్నాము, కానీ మనలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఆలోచించి ఇకనైనా ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు కోసము మన భవిష్యత్తు కోసము ఈ దేశం సుక్షేమలంగా ఉండాలంటే ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీకి ఓటు వేయవలసిందిగా అందరికీ నమస్కరిస్తున్నా. జై భీమ్.